ఒక థింగ్ ఏంటంటే ఇల్లు ఈక్వల్స్ టు ల్యాండ్ అనేది ఎప్పటికీ కాదు. ఇంటికి వచ్చే అప్రిషియేషను, ల్యాండ్కి వచ్చే అప్రిషియేషను డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్గా ల్యాండ్ టెక్సాస్లో చీప్లో దొరుకుతుంది కంపేర్ విత్ హౌస్ అయితే అట్లీస్ట్ 400K to 600K మినిమం పెట్టాలి. అదే ల్యాండ్ అయితేనేమో చాలా తక్కువ రేట్లో లైక్ అండర్ 150Kలో మనం 1 ఎకర్ 2 ఎకర్స్ ల్యాండ్ కొంచెం బయటకు వెళ్తే సిటీ నుండి కొనేయచ్చు. అండ్ ఆల్సో ఇది ల్యాండ్ కాబట్టి టెనెంట్స్ వాళ్ళ మెయింటెనెన్స్ ఆ హంగామా ఉండదు. అండ్ అదర్ థింగ్ వచ్చేసి రిపేర్లు, మంత్లీ హెడేక్స్, మంత్లీ మెయింటెనెన్స్లు, ఈ హంగామాలు అయితే ఏమీ ఉండవు. అందుకు చాలామంది అనుకోవచ్చు ల్యాండ్ కొనుక్కుంటే చూద్దాము, కట్టుకోవడం అనేది తర్వాత ఆలోచించుకోవచ్చులే అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ల్యాండ్ అనేది ఎప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. షార్ట్ టర్మ్లో ల్యాండ్ మీద రైట్ అవే ప్రాఫిటబిలిటీ అనేది చాలా రేరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది యూఎస్లో అయితే, ఇండియాలో మేబీ షార్ట్ టర్మ్లో రావచ్చు కానీ యూఎస్లో అయితే ల్యాండ్ మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఓకే చాలా లాంగ్ రన్నింగ్ ప్రాసెస్, మేబీ 10 to 20 years ప్రాసెస్. హౌస్ అయితేనేమో 5 to 10 years ప్రాసెస్ మన ప్రాఫిటబిలిటీకి. బట్ ల్యాండ్ వచ్చేసి 10 to 20 years. ఒకవేళ మన ఫేట్ బాగుండి మనం కొన్న ల్యాండ్ దగ్గర డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అయ్యి అట్లా అడ్వాంటేజ్ వచ్చి మనకి ల్యాండ్కి వాల్యూ వస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ యూజువల్గా అయితే 10 to 20 years ప్రాసెస్ పడుతుంది. సో ఆబ్వియస్గా అందరూ తెలుసు పాపులేషన్ రైజ్ అవుతుంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, రోడ్స్ ఇవన్నీ కొత్తవి కడతారు, కొత్త లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు సిటీ బయటకి. అట్లా వచ్చి లక్కీగా మన ల్యాండ్ దగ్గరకు వచ్చింది అంటే ఆబ్వియస్గా ల్యాండ్ వాల్యూ స్కై రాకెట్ అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎట్ ఏ టైం స్కై రాకెట్ అవుతుంది ప్రైస్.